బ్రేకింగ్ న్యూస్. వెనిజులా రాజధాని కరకస్లో కాల్పుల కలకలం రేగింది. ముఖ్యంగా అధ్యక్ష భవనం చుట్టూ కాల్పులు అనేది పెద్ద మొత్తంలో వినిపించడంతో అక్కడ స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ఈ కాల్పులు జరగడం వెనుక ఖచ్చితంగా అమెరికా హస్తం ఉంది అని అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం రోడ్రిగ్స్కి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు కూడా చెప్పినట్టు వినకపోతే మధురే గతే నీకు పడుతుందన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ నేపథ్యంలో అమెరికా ప్రమేయం ఉందా ఈ కాల్పుల వెనక అన్న అనుమానాలు అయితే అందరిలో కలుగుతూ ఉన్నాయి. అయితే దీనిపైన అమెరికా అయితే స్పందించింది. ఈ కాల్పులకు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యాఖ్యానించింది. అయితే ఇప్పుడు ఈ స్థానికులు చెప్పే కథనం ప్రకారం రోడ్రిగ్స్ ఉన్న భవనం చుట్టూ ఎవరు కాల్పులు జరిపారు అనే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నికోలస్ మదురే అరెస్టు తర్వాత వెనిజులా పరిస్థితి గందరగోళ స్థితిలోకి నెట్టివేయబడింది. దానిపైన అమెరికా అజమాయిషీ సాధించాలని చూస్తూ ఉన్నది. అయితే తాజాగా రోడ్రిగ్స్కి అయితే వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. వెనిజులా కొత్త అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను టార్గెట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వార్నింగ్ ఇచ్చారు. వెనిజులాపై అమెరికా చర్యలను రష్యా, చైనా సహా పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమెరికా మాట వినకుండా రష్యా, చైనాల మాట వింటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు వెనిజులా ఎదుర్కొంటుందని ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డెల్సీ రోడ్రిగ్స్ సరైన పని చేయకపోతే నికోలస్ మదురో కంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, వెనిజులాలో అధికారం మారిన తర్వాత మునుపటి కంటే పరిస్థితులు మెరుగ్గా ఉండాలని ట్రంప్ ఆదేశించారు. ది అట్లాంటిక్ న్యూస్ ఛానల్కు సోమవారం ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా దేశ రాజధాని పరిస్థితులు స్థిరపడే వరకు తాము అధికారాన్ని నిర్వహిస్తామన్న అమెరికా అధ్యక్షుడు మరొకసారి అదే మాటలు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. మదురోను అమెరికా సైన్యం బలవంతంగా తీసుకెళ్లడాన్ని రోడ్రిగ్స్ సైతం తీవ్రంగా ఖండించారు. తక్షణమే మదురోను, ఆయన భార్య తనను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక అడుగు ముందుకు వేసి క్యూబా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. క్యూబా చాలా ఇబ్బందులో ఉందని తాను భావిస్తున్నానని అన్నారు. వెనిజులాపై తీసుకోబోయే చర్యలపై మాట్లాడడానికి నిరాకరించిన రూబియో అమెరికా ప్రభుత్వం క్యూబాకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎందుకంటే మదురోకు క్యూబా మద్దతు ఇచ్చిందని, తదుపరి టార్గెట్ క్యూబా అయి ఉండవచ్చని ట్రంప్తో అంతకుముందు జరిగిన సమావేశంలో సూచించారు. మొత్తం మీద రోడ్రిగ్స్కి సైతం ఇప్పుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం పట్ల ఏం జరగబోతుంది, వెనిజులా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.